నమస్కారం అండి. నా పేరు కీర్తి వినయ్ కుమార్, ఓబీసీ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, హైదరాబాద్ ఇన్ఛార్జ్. ఇవాళ మీరు బిఎస్ఆర్ గారి ప్రశ్న ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన చూస్తడం అయితే ఇవాళ బీఆర్ఎస్ని ఇలాగైతే చీకొట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారం తెచ్చింది, ఎలాగైతే కష్టపడి మేము పార్టీని అధికారంలోకి తేవడం జరిగిందో అలాగే పేద ప్రజలకు కానీ మధ్యతరగతులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కానివ్వండి ఎలాంటి నష్టం చేయకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ముందంటూ ఉండి ఏదైతే అధికారం రాగానే 6 గ్యారంటీ స్కీమ్లో చూస్తే కనుక ప్రతి ఒక్కటి వాళ్ళకి అమలు చేయబడే విధంగానే మేము కాంగ్రెస్ పార్టీని ముందడుగు తీసుకెళ్తున్నాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛవాలు కానియకుండా వాళ్ళకి ఏదైతే కరెంటు ఫ్రీ కానివ్వండి, బస్ ఫ్రీ కానివ్వండి, ఇంకా గ్యాస్ 500కి గ్యాస్ కానివ్వండి, ఇంకా రైతులకి సంక్షేమం గురించే కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మాకు రైతు సంక్షేమమే ముఖ్యం. ఎందుకనంటే రైతు సంక్షేమం, రైతే మంచిగా ఉంటే ప్రజలందరూ మహారాజులా బతకొచ్చు. కూడు కోసం ఒక రైతు ఎంత కష్టపడతారో, కూలి నాలి చేసుకుంటూ ఒక గింజ గురించి ఎంత కష్టపడతారో అలాగే ఆ గింజ గురించి మనం తిని మనం ఎట్లా మహారాజులా ఉంటామో అదే విధంగా మేము ఇలా కాంగ్రెస్ పార్టీని ముందుకెళ్ళి తీసుకెళ్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. ఇవాళ ఆ నాటకాన్ని చూస్తున్నట్టయితే ఆ నాటకము ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటిదే. ఇంతకు ముందులో ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత సపరేట్ తెలంగాణ అయ్యింది. అప్పుడు మేమున్న 22 ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు కొన్నింది ఎవరు? ఫస్ట్ ఆ నాటకం చేసిన తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఎవరైనా సరే. ఎందుకనంటే ఇది అలా ఆ నాటకం చూపించినట్టు మాత్రాన నిజం నిప్పు లాంటిది. మొదట తెలంగాణలో స్టార్ట్ చేసింది ఎవరనంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలులో. మేము ఎలాంటి ఎమ్మెల్యే కొనుగోలు చేయలేదు, మాకు అవసరం కూడా లేదు. మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నది. ఉన్న తర్వాత ఎవరో డెవలప్మెంట్ కోసం ఏదో ఆలోచన కోసం వస్తే దాన్ని మీరు అబద్ధంగా చూపించి నాటకం రూపంగా చూపిస్తే కనుక బట్ట బహిష్కారం కాదు. అది ఏదైనా ఉన్నా కూడా మేము ముందర ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లోనే ఉంటాం, ప్రజల కోసం ఏదైనా చేస్తూనే ఉంటాం. రాబోయేది కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో కోసం. మీరు ఇట్లాంటి నాటకాలు 100 చేసినా కూడా మాకేం ఈ ఎంటకతో సమానం. అబ్సల్యూట్లీ అండి. అది వాళ్ళ కుటుంబం సంబంధం, వేరే వాళ్ళు అనలేదు. అది వాళ్ళ కుటుంబం కల్వకుంట్ల కేర్ ఆఫ్ వెల్మా సంబంధించిన వాళ్ళ సంబంధించింది కాబట్టి వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఆయన పర్సనల్ మ్యాటర్లో ఆమెకి ఏమేమి తెలిసిందో ఆ విషయంలో ఆయన గురించి ఆమె అన్ని మాటలు అంటుందనంటే ఏదో నిజమైన వాస్తవం ఉంది కాబట్టి ఆయన గురించి అటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఒకసారిగా మేము కూడా ప్రతిసారి వింటూనే ఉంటాం ఆ వాడు గుంటనక్క అనేది. కాకపోతే ఏదైనా ఇప్పటికీ ఆ మాట అనేది వాళ్ళ విధేయతగా ఇచ్చిపెట్టేస్తున్నాం. మేము ఆ దాంట్లో మేము పోవడం లేదు, కాంగ్రెస్ పార్టీ దాంట్లో పోవడం లేదు. వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం, అది మాకు సంబంధం లేదు. అదే చెప్తున్నా కదా, ఆ గుంటనక్క అనేది వాళ్ళ మీద విధేయతగా వదిలేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ పార్టీ, ఏదున్నా పార్టీ లైనప్ లోనే ఉంటాము. ఆ వాళ్ళు ఆ చెడ్డ మాటలు అవన్నీ మొత్తం కేర్ ఆఫ్ వాళ్ళ అధినేత నుంచే వస్తున్నాం. అవన్నీ 100%గా వాళ్ళకి సంబంధించాము కాబట్టి వాళ్ళు నేర్చుకున్నారు. అది ఆ బిరుదు వాళ్ళకే, అది మాకు సంబంధం లేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ గుంటనక్కల విషయం వాళ్ళే చూసుకుంటారు. 100% చేయాలి. అలా ఫోన్ ట్యాపింగ్ అనగానే ప్రజలు వాళ్ళ పబ్లిక్లను తోలుకొచ్చుకొని ఏదో హంగామా రండి భయ్యా, వస్తే కదా మీరు ఫోన్ ట్యాపింగ్లో ఏం మాట్లాడు ఏం సంగతో విచారణ చేస్తే కదా తెలిసే. సింపుల్గా కటకటాల వెనుకల పోకుండా ఇలా డబ్బు పెట్టి ప్రజలను పిలిపించుకొని చేస్తున్న పని అది. ఏదంటే చూపించుకొని బహిర్గతంగా బయటికి వెళ్దామని, అంతేగాని ఇంకా వేరే దాంట్లో ఏం లేదు. రానున్న రోజుల్లో వాళ్ళకి తగిన సాక్షి జరుగుతుంది. పైన భగవంతుడు, కింద భూమి ఉన్నారు. ప్రత్యేకంగా ఏదైనా ఒకటి తగిన సాక్షి జరుగుతుంది. అరెస్ట్ అనే విధానం ఏంటంటే మీరు అరెస్ట్ కానీకే వచ్చినప్పుడు మళ్ళీ పబ్లిక్ ఎందుకు? మీకు రండి సీదా నువ్వు తప్పు చేసినావు చేదో నీకు ఇక్కడ విచారణ తెలుస్తుంది కదా. నీకు అరెస్ట్ అనే పేరుతోటే నీకు భయం పుట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ.
అరెస్ట్ అనే పేరుతోటే కాంగ్రెస్ పార్టీ నీకు భయం భయం. నువ్వు రాత్రి పండుకుంటే కూడా నీకు అరెస్ట్ అనే పేరు రావాలి. అరెస్ట్ అయ్యి సింపతి కొడదామనా? ఇది విచారణ చేస్తూనే ఉంటారు, నీకు తగులుతూనే ఉంటుంది. ఇది అరెస్ట్ అనే పేరు నీ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అది సంగతి. ఇంకా మేము 2 ఏళ్ళు అయింది అబ్బా వచ్చి, మీరు 10 ఏళ్ళు ఉన్నారు. ఏం చేసినారు? ఇదేనా మీరు చేసేది? మాకు సంబంధం విచారణ చేసేది నడుస్తున్నది. విచారణ ఎప్పుడైతే రాద్ధాంతం అవుతుందో 100% అరెస్ట్ అవుతారు. ఎక్కడన్నా తిహార్కే పోతాడో, మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఒకటి సిబిఐకి అప్పగించినాం. సిబిఐలో ఇక్కడ ప్రూవ్ అయితే ఏడిపోతారో మీకు అందరికి తెలిసిందే. బస్ ఖతం, ఇంకేముంది. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఎక్కడెక్కడ పోయినారో మీకు కూడా తెలుసు, లిక్కరు అని చెప్పని నడుస్తున్నది. దాని తర్వాత ఇప్పుడు సిబిఐకి ఒకటి అయితే వేసినాము. సిబిఐలో 100% ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకోండి, ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి. మున్సిపల్ ఎలక్షనా? ఏం చేసిరని మున్సిపల్ ఎలక్షన్లో గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారా? హైడ్రా తెచ్చినామని అంటే మీరు పర్మిషన్లు ఎట్లా ఇచ్చారమ్మా? మళ్ళా ఇప్పుడు సరే, మీరు హైడ్రా తెచ్చినాం అంటున్నారు. నీళ్ళు ఏదైతే ప్రవహిస్తున్న దారిలో నువ్వు ఉంటావా? అన్నం తింటావా? మళ్ళీ నువ్వు కట్టుకో నీళ్ళలో. హైడ్రా తెచ్చినామని అంటే నువ్వు కట్టుకోండి. ఏదైతే నాలా ఎంకరేజ్మెంట్ ఉంటుందో ఆడ నువ్వు కట్టుకో. నువ్వేమో భవంతలలో ఉంటావు, ప్యాలెస్లలో ఉంటావు, 10 ఏళ్ళు పెద్ద పెద్ద భవన్లలో ఉంటావు. ఇలా మా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న జాగాలో దాన్ని ఉన్నదాన్ని పెద్ద పెద్ద చేసుకొని ఉంటావు. మళ్ళీ నువ్వు నాలలో ఉండు. అంటే పేద ప్రజలు బచ్చి ఉండాలని మీకు లేదా? సేఫ్ హైడ్రా అని అంటే మీకు స్పష్టమైన ఉండడం, స్పష్టమైన కూడు నీడ గుట్ట కోసం హైడ్రా, అంతే తప్పేసి. ఇప్పుడు సపోజ్ వర్షం పడుతుంది, అన్నం తింటావు, లోపల నీకు నీళ్ళు వస్తే అన్నం ఎడ తింటావు? ఉంటావేడా? నీ సామాన్లు ఖరాబ్ అవుతాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక హైడ్రా, కూడు నీడ గుడ్డ గురించి తెచ్చిన హైడ్రా. జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.